స్టార్టింగ్‌లో పెద్ద షాక్ అప్డేట్. శకుంతల తన కొడుకు ప్రమీలని చీర కట్టుకోమంటూ ఉంటుంది. ఎందుకు అంటే తన హస్బెండ్ చనిపోయాడు అని, తన భర్త అతని తరాలతో అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అని శకుంతల ఇంత క్రూయల్‌గా డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది. ప్రమీలని ఫ్రీడమ్ పోయినా పర్వాలేదు, కానీ తన మీద ఎవ్వరి చెడు దృష్టి పడకూడదు అని శకుంతల లాజిక్ ఇస్తూ ఉంటుంది. శకుంతల ప్రమీలని సూపర్ మార్కెట్‌కి తీసుకొని వెళ్తున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ చూసుకోమని చెప్తూ ఉంటుంది. అక్కడ కార్తీక్ ప్రమీలని ఆ కండిషన్‌లో చూసి ఫుల్‌గా అప్సెట్ అయిపోతాడు. ఈ కాలంలో కూడా ఇంత పాత ఆచార్యాలు ఎందుకు పాటిస్తున్నారు మేడం అని కార్తీక్ శకుంతలని అడిగితే తన ఫుల్ ఫైర్‌గా ఉంటుంది. నా కొడుకు ఎలా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను, నువ్వు పని మనిషిలా ఉండు అని కార్తీక్‌ని గట్టిగా తిడుతూ ఉంటుంది. ప్రమీల సిచ్యువేషన్ తీసుకున్న రుద్ర స్పాట్‌లోకి ఎంట్రీ అవుతాడు. కానీ శకుంతల రుద్రకి ముందే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నీ పెళ్ళాన్ని బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ చేసుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ నా కొడుకు విషయంలో నువ్వు కూడా ఇంటర్ఫేస్ అవ్వకు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. రుద్ర మాట విన్నాక ప్రమీలని ఇంట్లో నుండి కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. రుద్ర డైరెక్ట్‌గా ఆర్గ్యుమెంట్‌కి వెళ్లకుండా కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ, మేము మీ డెసిషన్‌కి మార్చుకోవడానికి రాలేదు పెద్దమ్మ, ఆ ఐటెంను తీసుకోవడానికి వచ్చాము అని అందరినీ కవర్ చేస్తూ ఉంటాడు. కానీ తర్వాత ప్రమీలని చూస్తే అందరూ రుద్ర తమ్ముడి వైఫ్ అని అనుకోరు. వజేంద్ర ప్రతాప్ కోడలికి ఇంత గతి పట్టింది అని మీనా తిడుతూ ఉంటారు అని శకుంతల ఈగోని టచ్ చేస్తాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది